మొత్తానికి ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు. ఏం చెప్తారు చెప్పండి. ఒక భరతమాత బిడ్డలమని చెప్పుకున్నటువంటి ప్రభుత్వము కఠినంగా కర్కశంగా ఈరోజు లాఠీ చార్జ్ మహిళలను అంటే మహిళలను మనం గౌరవిస్తాం. ఒక విద్యార్థులను మహిళలను చూడకుండా పోలీసులను పెట్టుకొని పోలీసులు ఒక బీజేపీ కార్యకర్తలుగా ఈరోజు మహిళలను ఎక్కడ పడితే అక్కడ కొట్టడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో మా కేటీఆర్ గారు ఇక్కడ వచ్చి ఒకటే చెప్పారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలి, లేని పక్షంలో మేము పిల్లల వెనుక ఎక్కడెక్కడ మద్దతు ఉంటాము, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందంటారన్న? అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సొల్యూషన్ అంటే ఒక చెంపపెట్టు అనమాట. అంటే లీకేజ్ ఇప్పటి వరకు 2-3 సార్లు నీటి లీకేజ్ చేసిండు. అంటే పరిపాలన చేయడం చేత కాదు, ఒక ప్రభుత్వాన్ని ఒక ఎగ్జామ్ నిర్వహించడం చేత కాదు, ప్రభుత్వం ఉండి ఏం లాభము? అంటే మీరు ఏమంటారు, లీక్ అయిన తర్వాత రీ ఎగ్జామ్ పెడతా అంటారు. ఏమో సిగ్గుశరం ఉందా ఏమన్నా ప్రధానమంత్రికి? అంటే రీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతావు, ఎందుకు పెడతావు? నువ్వు సమర్థవంతంగా నీకేమిచ్చారు, నీ ఎలక్షన్ నువ్వు సమర్థవంతంగా నిర్వహిస్తావు అనే ఉద్దేశంతోనే నీకు ప్రభుత్వం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మాకిట్లో ఒక డౌట్, బీజేపీ ప్రభుత్వం ఇట్లా దొంగ ఓటుతో గెలిచింది, మరి రీ ఎలక్షన్ పెడతారా? పెట్టలేవు కదా, మరి రీ ఎగ్జామ్ ఎట్లా పెడతావు నువ్వు? మా డిమాండ్ ఏంటంటే వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ ఏమంటారు జంతర్ మంతర్లో ధర్నా చేసినటువంటి విద్యార్థులకు, భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎవరెవరికి అయితే లాఠీ చార్జ్నో ముఖ్యంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నైట్ నరేంద్ర మోడీ గారు ఒక వీడియో రిలీజ్ చేసి దాంట్లో కూడా ఎలాంటి నీటి విద్యార్థులకు కానీ లాఠీ చార్జ్ చేసిన విద్యార్థులకు కానీ ఎలాంటి ప్రయోజనం లేనట్టుగా కూడా కనిపిస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? ఆ వీడియో చూసిరా సార్? నరేంద్ర మోడీ అనేట ఆయన సిగ్గుచేటు ఉండాలి, గుర్తుపెట్టుకో. ఈరోజు ఒక ఒక యూత్ మొత్తం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి, అరే నాయన నీ ప్రభుత్వము ఈరోజు మతాల పేరిత అదేవిధంగా దుర్మార్గాలు చేస్తుంది, 12 సంవత్సరాల్లో మీరు ఇస్తున్నటువంటి 2 కోట్లు ఎక్కడ పోయాయి, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, అవి ఎక్కడ పోయినాయి, మీ హామీలు ఎక్కడ పోయినాయి, ఈ లీకేజ్ లేనంటే ఈరోజు జెన్జీ ప్రభుత్వం అంటే నీట్ ఒకటే కాదు, ఈ 12 సంవత్సరాల్లో నువ్వు మేక్ ఇన్ ఇండియా అన్నావు. మరి మేక్ ఇన్ ఇండియా కాకుండా మరి ఇదేంది లీకేజ్ ఇండియా ఏంది ఇది? అంటే ప్రశ్నిస్తే ఏమంటాడు పాకిస్తాన్ అంటాడు, ప్రశ్నిస్తే అంటే విందు వ్యతిరేకత అంటావు. అంటే ప్రశ్నిస్తే పాపమా? అంటే మా నిరసన చేయడం పాపమా? అంటే భావ ప్రకటన స్వేచ్ఛ భారతీయులకు లేదా, హిందువులకు లేదా? మేము హిందువులం కామా? బిడ్డ గుర్తుపెట్టుకో, మీరు సైడ్ రాక్లుగా ముచ్చట్లు ఒక్కటే. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజలను ఫేస్ చేసి మాట్లాడే ధైర్యం లేదు. ఒక ప్రెస్ ముందుకు వచ్చి 4 ప్రశ్నలకు సమాధానం చేసే ధైర్యం లేనటువంటి వ్యక్తి. మేము ఒక్కటి చెప్తాం, వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈ నీటికి బాధ్యులైనటువంటి వ్యక్తులని జైల్లో వేయాలని, అదేవిధంగా లాఠీ చార్జ్ చేసినటువంటి వ్యక్తులకు వెంటనే క్షమాపణ చెప్పాలి, కేసులను వెత్తేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే అన్న, తెలంగాణ రాష్ట్రానికి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వదిలిపెట్టి భారతదేశంలో జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ గారు నిరసన వ్యక్తం చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? బడే బాయ్ ఏమో మోడీ మీద ధర్నా చేస్తున్నాడు, చోటే బాయ్ ఏమో పోయి ఏమంటే కొడంగల్ పోయి పండుకున్నాడు. అంటే చోటే బాయ్ ఏమో మోడీకి సపోర్ట్ చేస్తుండు, రాహుల్ గాంధీ ఏమో మోడీ ఇంటి ముందు పోయి ధర్నా చేస్తుండు. అంటే ప్రజలు పిచ్చోళ్ళ? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటుంది? ఇక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ఒక విద్యాశాఖ మంత్రి, దద్దమ్మ విద్యాశాఖ మంత్రి, చదువురాని ఒక విద్యాశాఖ మంత్రి ఇక్కడ ఉండడం సిగ్గుచేటు. ఆయన ఇట్లా ఏం చేశాడు, విద్యార్థులను ఇక్కడ తెలంగాణలో ఎక్కడెక్కడ లాఠీ చార్జ్ చెప్తున్నాడు. అరే మా ఉద్యోగాలు ఇస్తున్నావు, మేనిఫెస్టోలు చెప్పినా మా ఉద్యోగాలు ఎక్కడ పోయినారా అంటే విద్యార్థులు ప్రశ్నిస్తుంటే ఇక్కడ లాఠీ చార్జీలు పెడుతుండు, కేసులు పెడుతుండు. అంటే మోడీకి ఏమన్నా ఉన్నదా? మోడీ సేమ్ ఎట్లా లాఠీ చార్జ్ చేస్తుండో నువ్వు అట్లా లాఠీ చార్జ్ చేస్తాం. బిడ్డ వెంటనే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇట్లా తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పి ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి. అదేవిధంగా మోడీ ఇట్లా మీరు ఇస్తున్నటువంటి 2 కోట్ల ఉద్యోగాలు, అదేవిధంగా నీటి లీకేజ్కి బాధ్యులైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.